హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్స్ లెజెండ్. అతను ఇండియన్ క్రికెట్ టీం కూడా ఇంటర్నేషనల్ టీ20స్లో 90 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 10 years ఎస్ఆర్హెచ్తో అసోసియేట్ అయి ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ సక్సెస్లో చాలా కీలకమైన పాత్ర పోషించాడు భువనేశ్వర్ కుమార్. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఈజీ పాస్ట్ ఇస్ ప్రైమ్ అయిపోయిందా, ఇంకా భూమి పర్ఫార్మెన్స్ ఇంతే ఉంటుందా, అంతంత మాత్రంగానే ఉంటుందా అని మాట్లాడారు. బట్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని గన్ ఓవర్స్ అతను డెలివర్ చేశాడు. అండ్ ఈసారి ఈజ్ బ్యాక్ టు ఆర్సీబీతో 2013లో స్టార్ట్ అయింది అతను ప్రస్థానం. ఆ తర్వాత 10 years ఎస్ఆర్హెచ్కున్నాడు అండ్ మళ్ళీ ఆర్సీబీకి వెళ్ళాడు ఫర్ అ బిగ్ ప్రైస్ 10.75 crores. సో ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎమోషనల్గా ఉన్నారు. ఈ బిడ్ గురించి, భూమి గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. భూమి గురించి మొదలు పెట్టాలంటే కనుక ఇమ్మీడియట్లీ ఇఫ్ యూఆర్ ఎ క్రికెట్ ఫ్యాన్ ఒక మంచి స్మైల్ అనేది మీ ఫేస్ మీద రావాలి. లేదంటే కనుక యూ డోంట్ నో క్రికెట్ అనేది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే భువి అటువైపు ఇటువైపు రెండు వైపులా విత్ కంట్రోల్ అండ్ కన్సిస్టెన్సీ స్వింగ్ తిప్పగలడు. అతను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ క్రికెట్లో బ్రేక్ ఇన్ అయినప్పుడు వైట్ బాల్తో ఏంద్రా ఈ స్వింగ్ అనుకున్నారు. ఆ తర్వాత ఈ స్లోలీ వర్క్ ఆన్ ఎవ్రీథింగ్. యార్కర్స్ మీద వర్క్ చేశాడు, ఆ తర్వాత నకిల్ బాల్స్ మీద వర్క్ చేశాడు, స్లోవర్ వన్స్ మీద వర్క్ చేశాడు. అండ్ మెల్లమెల్లగా వెరీ వాల్యుబుల్ డెత్ బాల్ బౌలర్లా కూడా మారిపోయాడు. ఇనీషియల్గా బాల్ స్వింగ్ అవుతుంది, ఆ తర్వాత బాల్ బ్లాక్ హోల్లో పడుతూ ఉంటుంది. అండ్ అతను ఎక్కడ ఆడినా, అంటే ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఆడినా కూడా భువనేశ్వర్ కుమార్ యూస్ టు గెట్ ద బాల్ టు స్వింగ్. అన్ఫార్చునేట్లీ కొన్ని ఇంజరీస్ వల్ల రెడ్ బాల్ అంతగా ఆడలేకపోయాడు. కానీ బట్ రెడ్ బాల్లో కూడా అతనికి కొంచెం సక్సెస్ అనేది ఉంది. లార్డ్స్ టెస్ట్ 2014 ఆ సక్సెస్ అనేది ఉంది. ఇంకా ఈజ్ అ ఫెంటాస్టిక్ బౌలర్. కొన్ని ఇంజరీస్ వల్ల అతని ఫామ్ కానివ్వండి, అతని టీంలో అతని కంటిన్యూషన్ కానివ్వండి ఇబ్బంది పడింది. బట్ ఈవెన్ ఇన్ 2022 వరల్డ్ కప్ అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు స్వింగ్ బాగా తిరుగుతూ వచ్చింది. ఇంకా ఐపీఎల్కి వస్తే కనుక భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు చెప్తూ ఉంటా ఒక లెజెండరీ స్టేటస్ అనేది ఎంజాయ్ చేయలేదు. ఒక మలింగ ఎంజాయ్ చేసినట్టో, లేదా ఇప్పుడు బుమ్రా ఎంజాయ్ చేస్తున్నట్టో, ప్రాబ్లీ చహల్ ఎంజాయ్ చేస్తున్నట్టో కూడా భువనేశ్వర్ కుమార్ ఎంజాయ్ చేయలేదు. ఎస్, భువి ఈజ్ అ ఫెంటాస్టిక్ బౌలర్ అది ఇది అన్నారు, కానీ భువి ఈజ్ నాట్ సెలబ్రేటెడ్. అండ్ భువిని ఒక స్టార్ లాగా చూడలే, విచ్ ఈజ్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ ఎవ్రీ అదర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐపీఎల్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు భువిని ఓన్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ అది. భువి అంటే వాళ్ళకు అదొక రకమైన ప్రేమ. అండ్ అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా కొంచెం హర్ట్గా కూడా ఉన్నారు. దట్ అరే అదేంటబ్బా భువిని వదిలేశారేంటబ్బా అని. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఎస్ఆర్హెచ్, వాళ్ళు బాగానే ఆప్షన్కి ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ హర్షల్ కానీ షమీ కానీ అక్కడ రాకుండా ఉన్నారంటే కనుక, రాలేదు అంటే భూమి కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ది పర్స్ వాల్యూ అండ్ డెస్పరేషన్ ఆఫ్ సర్టెన్ టీమ్స్. సో ఈ ఆప్షన్ డైనమిక్స్ అనేవి అలాగే ఉంటాయి. స్టార్టింగ్లో బాగా గట్టి ఎగిరిపోయి, ఆ తర్వాత కొన్ని స్టీల్ డీల్స్ వచ్చాయి, ఆ తర్వాత కొంతమంది బౌలర్లకి చాలా గట్టి ప్రైజ్ అనేది వెళ్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా అంటే బ్యాకప్ ఆప్షన్ లాగా వీళ్ళున్నా, లేదా ఎవరన్నా ఆప్షన్ దొరికేస్తున్నా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏంటంటే ఓకే ఫైన్ భూమి వెళ్ళిపోయాడు, షమి వచ్చాడు, ఓకే బెటర్ అనుకున్నారు. బట్ ముంబై వాళ్ళు మాత్రం చాలా గట్టి కన్నేశారు. ఎందుకంటే భువి, బుమ్రా, బోల్ట్ బీ సినిమా చూపించేసేవాళ్ళు. బీ బౌలింగ్ చేస్తుంటే బీ బ్యాటర్స్కి ఆ రేంజ్లో ఉండేది అటాక్. లాస్ట్ దాకా వెళ్ళారు, లాస్ట్ దాకా ప్రయత్నం చేశారు. అదర్స్ నుంచి బిడ్స్ కూడా వచ్చాయి. జహీర్ ఖాన్ కూడా కావాలని చెప్పేసి పద అన్నాడు, కుదరలేదు. లాస్ట్ మూమెంట్లో ఆర్సీబీ వచ్చి మాకు కావాలనేసారు. సో ఆ 10కి పైన ప్రైస్ వెళ్ళిపోయినప్పుడు మిగతా టీమ్స్ బ్యాక్ అయిపోయినాయి. అండ్ భువనేశ్వర్ కుమార్ వెంట ఆర్సీబీ. మీరు గెయిల్ విజృంభణ గుర్తుందంటే కనుక ఐ థింక్ 2013 అతను విపరీతం కొట్టాడు. అప్పుడు పుణే వారియర్స్ ఇండియాకి అనుకుంటే భువనేశ్వర్ కుమార్ వాజ్ అ బౌలర్ 4 overs 24 runs మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ గేల్ బాధేశాడు. అండ్ దెన్ అక్కడి నుంచి స్టోరీ మారుతూ వచ్చింది. అండ్ ఆ తర్వాత 2016 ఫైనల్ చూస్తే కనుక భువి వాళ్ళకి చాలా గట్టి దెబ్బ వేసాడు ఆర్సీబీ వాళ్ళకి. ఎందుకంటే ఆ ఫైనల్ అనేది ఆర్సీబీస్ ఐపీఎల్ కెరియర్ మొత్తంలో కూడా ది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అదే వాళ్ళకి. 2011లో వాళ్ళు ఫైనల్ ఓడిపోయి ఉండొచ్చు, 2009లో వాళ్ళు ఫైనల్ ఓడిపోయి ఉండొచ్చు. బట్ 2016 విత్ ద టీమ్ దట్ దే హ్యావ్ గాట్, అది ఖచ్చితంగా గెలవాల్సిన ఫైనలే. వాళ్ళ దగ్గర కూడా జరుగుతుంది, చేస్తున్నారు, పెద్ద స్కోరు కాదనుకున్నారు. బట్ టప వికెట్లు పడిపోవడం, అందులో భువి కూడా మేజర్ రోలే ప్లే చేశాడు. సో భువి గోయింగ్ బ్యాక్ టు ఆర్ అదర్ గోయింగ్ టు ఆర్సీబీ అనేది ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంతవరకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి అతను వెళ్ళిపోతున్నాడు, ఇంకోటి ఆర్సీబీకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి మంచి హిస్టరీ ఉంది కదా. 2016 ఫైనల్స్ కానివ్వండి, కొన్ని నాకౌట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లు కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వేర్ భువి హెస్ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్. సో భువి ఆర్సీబీకి వెళ్ళడం ఏంటబ్బా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. బట్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే దే ఆర్ బిల్డింగ్ ఎ వెరీ సాలిడ్ బౌలింగ్ అటాక్. మీకు
జాష్ హేజల్వుడ్ ఉన్నాడు, యష్ దేవాల్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు వాళ్ళ దగ్గర. భువి హాస్ కమిన్ అండ్ వాళ్ళు కొంచెం గట్టిగానే రాశి కోసం వెళ్ళడం, సుయాష్ కోసం వెళ్ళడం చూసాం. కొంతమంది బౌలర్స్ వాళ్ళు వదిలేసుకున్నారు, వాళ్ళు దే లెట్ గో ఆఫ్ వైశాఖ్ విజయ్ కుమార్. తర్వాత మార్క్ యాన్సన్ 7 దాకా వచ్చాడు, అతన్ని వద్దనుకున్నారు. కృణాల్ పాండ్యాని తెచ్చుకున్నారు, ఒక ఆల్రౌండర్ కావాలేమో అని చెప్పేసి తెచ్చుకున్నారు, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ అ వెరీ గుడ్ బై. సో ఇలాంటి ప్రయత్నంలో దే వాంట్ టు స్ట్రెంథెన్ దర్ బౌలింగ్ అటాక్. నిన్నంతా కొంచెం ఖాళీగా ఉన్నారు, ఏందబ్బా బిడ్ చేయలేదు అది ఇది అనుకుంటే, ఇవాళ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ సేమ్ ఫైనాన్షియల్ మసిల్ టు గెట్ బిగ్ ప్లేయర్స్. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంకా 10s, 12s, 15s ఉన్న ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక క్రూషియల్ ప్లేయర్స్ని మిస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది, బికాజ్ ఆర్సీబీ లాంటి ఫ్రాంచైజీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇది ఎంతవరకు ఆక్షన్ పరంగా కరెక్టా కాదా అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే ఓన్లీ 6 లెఫ్ట్ యాజ్ ఐఎమ్ స్పీకింగ్, 6 కూడా లేవు, బట్ దే ఆల్రెడీ బిల్ట్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్. సో ఇటువంటి కొన్ని డైనమిక్స్ అనేవి మనం జడ్జ్ చేయలేము, ఎవరికి ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది. అండ్ ఆల్సో పేపర్ మీద జడ్జ్ చేయడం వేరు, పర్ఫార్మెన్స్తో జడ్జ్ చేయడం వేరు, అది కూడా ఒక డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. ఎందుకంటే గుజరాత్ గురించి ఇప్పుడు చెప్తూ ఉంటా, పేపర్ మీద చూస్తే దట్ వాజ్ నాట్ ఈవెన్ ఎ టీమ్, బట్ వాళ్ళే వెళ్ళి ఛాంపియన్షిప్ గెలిచారు, ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. సో యూ స్టిల్ కెనాట్ కంప్లీట్లీ జడ్జ్ ఏం జరుగుతుందని. బట్ భువనేశ్వర్ కుమార్స్ పర్ఫార్మెన్స్ అనేది అది ఎస్ఆర్హెచ్ వాళ్ళు కీప్ ఇట్ వెరీ వెరీ క్లోజ్ టు ది హార్ట్. అండ్ ఐపీఎల్ కూడా అంతే రీతిలో అతను ఒక లెజెండరీ బౌలర్గానే ట్రీట్ చేస్తోంది. కొంచెం ఫ్యాన్స్ కూడా గట్టిగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెత్ ఓవర్ ఎకానమీ అనేది కొంచెం అటు ఇటు అవుతుందనే మాట వాస్తవమే, బట్ స్టిల్ యూ కెన్ రిమెంబర్ దట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లాస్ట్ టైం జరిగినప్పుడు ఆ లాస్ట్ 3 overs డిఫెండ్ చేసిన విధానం, నటరాజన్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ భువీ ప్లేడ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్. 1 ball 2 runs కావాలంటే ఎల్బిడబ్ల్యూ కొట్టాడు. సో ఆ మ్యాచ్ ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చిన్నస్వామిలో చూస్తే కనుక ఇప్పుడు కూడా బౌలర్స్కి అది గ్రేవ్ యార్డే, అదొక నైట్ మేరే, బట్ స్టిల్ కొంతవరకు స్వింగ్ లభించినా కూడా యూ కెన్ స్టిల్ టేక్ వికెట్స్ అటువంటి వికెట్ మీద. అందుకే హేజల్వుడ్ అండ్ భువి కాంబినేషన్ అనేది కొంచెం బాగుంటుంది అనేది ఆర్సీబీ ఒక ఒపీనియన్, అండ్ ఇట్ ఇస్ రైట్ఫుల్లీ సో. ఎందుకంటే ఫస్ట్లీ దే హవ్ లెట్ గోన్ ఆఫ్ మెనీ ప్లేయర్స్. ఆర్సీబీ వాళ్ళు అనుకున్నారు, ఒక టాప్ ఫిగర్ పెట్టుకున్నారు ఈ ప్లేయర్కి ఇంతే అని, అంతకుమించి వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నారు. ఓన్లీ వెంకటేశ్వర్ కోసం ఎందుకు వెళ్ళారో తెలియదు, లాంగ్ జంపులు హై జంపులు చేశారు. బట్ మిగతా వాళ్ళందరూ వాళ్ళు సెట్ చేసుకున్న క్యాప్లోనే తెచ్చుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు, విచ్ దే హ్యావ్ డన్ వెల్. ఆ ఒక లాజిక్ ప్రకారం దే హ్యావ్ డన్ వెల్. అండ్ భువీస్ అడిషన్ చాలా చాలా గట్టి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఈ మైబీ పాస్ట్ ఇస్ ప్రైమ్ అని కొంతమంది అన్నట్టుగా మనం అనుకున్నా, ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కౌంట్స్. ఎందుకంటే మీరు చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్లు చూస్తూ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ స్క్వాడ్తో వాళ్ళు ఏమేం చేయగలిగారు ఏంటి పరిస్థితి అని. ప్రాబబ్లీ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఆర్సీబీ నీడ్స్ ఏమో, అండ్ భువీ యాడ్స్ దట్ టు ద టేబుల్. భువీ అతను బ్యాటింగ్ మీద కూడా బాగా వర్క్ చేశాడు. ఒక రిలయబుల్ బ్యాటర్ అని చెప్పడానికి లేదు, కానీ డెత్ ఓవర్స్లో ఒకవైపు నేను నుంచుంటాను మిగతా వాళ్ళందరూ ఆడండి అని చెప్పగలిగే ఒక బ్యాటర్, కొంచెం డిఫెన్సివ్ టెక్నిక్ ఉన్న బ్యాటర్. షార్ట్స్ పెద్దగా రాకపోవచ్చు, బట్ ఈ మధ్య కాలంలో కొంచెం 6 కూడా కొంచెం కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ అక్కడ దాకా ప్రాబబ్లీ చిన్నస్వామిలో బ్యాటింగ్ రాకపోవచ్చు, అన్లెస్ అండ్ అంటిల్ ఏదో మ్యాచ్ మీరు గుర్తు చేసుకుంటే తప్ప. బట్ ఓవరాల్గా అ లిటిల్ బిట్ ఆఫ్ హింట్ ఆఫ్ స్వింగ్ అండ్ అలాగే కొంచెం సాలిడ్ డెత్ బౌలింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ చిన్నస్వామి స్టేడియంలో, అది ప్రొవైడ్ చేయడానికి భువీ సిద్ధంగా ఉంటాడు అనిపించింది. అండ్ హోప్ఫుల్లీ లాస్ట్ టైం 4 point ఎంతకో తీసుకున్నారు ఎస్ఆర్హెచ్, ఈసారి దానికి 2.5 times ఎక్స్ట్రా అయింది ప్రైస్. సో హోప్ఫుల్లీ ఈ నెక్స్ట్ 3 seasons తర్వాత ఎంతవరకు ఆడతాడు ఏంటన్న విషయం పక్కన పెడితే కనుక ఈ స్టేటస్ యాజ్ ఎ లెజెండ్ అనేది ఇంకా సాలిడిఫై అవ్వాలి అనేది నా ఒక ప్రగాఢమైన నమ్మకం అండ్ అలాగే ఒక ఫీలింగ్ కూడా. సో అది ఆర్సీబీకి వెళ్తే, మరి ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో కూడా అంత బాగా బౌలింగ్, ఎందుకంటే 7 matches బౌలింగ్ చేయాలి అక్కడ, అంత బాగా బౌలింగ్ చేసి అక్కడ కనుక ఇఫ్ యూ కెన్ మేక్ అ మార్క్, ఇట్ ఇస్ నాట్ దట్ అతనేమి మార్క్ చేయలేదని కాదు, అక్కడ మార్క్ చేస్తే కనుక ఇంకా ఎక్కువగా భూమిని అప్రిషియేట్ చేస్తారు. సో మిక్స్ ఫీలింగ్స్ ఇవి. ఎస్ఆర్హెచ్కి మంచి అమౌంట్ వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నుంచి భువీ గ్రో అయిన విధానం, ఎస్ఆర్హెచ్ గ్రోత్కి భువీ కారణమైన విధానాన్ని మెచ్చుకుంటూనే ఆర్సీబీకి వెళ్ళడం అనేది వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ మస్ట్ బీ ఎలేటెడ్, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండాలి.